ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము వాక్యాన్ని ఆలోచించుండగా మరి వినబోయే వాక్యాన్ని, నేర్చుకోబోయే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారం ఈ భూమి మీద బ్రతుకుటకు మాకు సహాయం చేస్తారని, అలాగే మీ మాటల యొక్క పరమార్థాన్ని మేము తెలుసుకుని మరి జీవించగలుగుటకు మాకు శక్తిని, బలాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ లోకానికి మన గురించి మనం ఆలోచించగలిగితే మనం చెప్పుకునే పేరు క్రైస్తవుడు, లేదంటే నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాళ్ళు, ఇలాగా క్రైస్తవులుగా పరిచయం చేసుకుంటాం మనం. మరి ఎక్కడికి వెళ్ళినా మీరు చర్చికి వెళ్తారండి అంటే నేను కూడా చర్చికి వెళ్తాను. మీరు క్రైస్తవులు అంటే మేము కూడా క్రైస్తవులు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా మాట్లాడుకునే క్రమంలో మరి క్రైస్తవుడు ఎలా అయ్యాడు, క్రైస్తవుడు ఎందుకయ్యాడు, ఇలా ఆలోచించుకోగలిగితే వాటికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారం క్రైస్తవుడని పిలువబడుతున్నాడు. అలాగే క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నాం. మరి దీనికి ఏదైనా అర్హతలు కావాలా, ఏమైనా కావాలా అంటే కొంతమంది అర్హతలుగా సర్టిఫికెట్స్ అవి సంపాదించుకుంటున్నారు. ఇంకా పెళ్లి ద్వారా కానీ, లేదంటే పుట్టుకతో క్రైస్తవులని కానీ, ఇలాగా క్రైస్తవులని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రప్రథమంగా బైబిల్లోకి మనం వచ్చి ఆలోచించగలిగితే ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది అప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాలి. పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే బాప్తిసం పొంది, అంటే మాత్రమే అని ఎందుకన్నానంటే మొత్తం అపోస్తుల కార్యములు 2:38 ప్రకారం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు వారు క్రైస్తవులుగా పిలువబడతారు. వెంటనే పిలువబడలేదండి. శిష్యులు 1 సంవత్సరం పాటు అక్కడ పరిచర్య అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని క్రైస్తవులని పిలిచారంట. అంటే పిలువబడేలా ఉండాలి. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, నేను కలెక్టర్ని అంటాడా? ఏమండి, ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద వ్యక్తి కానీ, పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు కానీ నేను పలానా అని చెప్పుకుంటారంటే ఎవరు చెప్తారు మనకి? పక్కన వాళ్ళు వచ్చి ఇది అతను సీఎం వస్తున్నాడు, లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇలా వాళ్ళు ప్రకటించుకోరు. అలాగే మనల్ని కూడా ఇదిగో వీళ్ళ క్రైస్తవులు అని చెప్పుకోవాలంటే తెలుసా? ఆ వచనం ఎక్కడుందో తీయండి. అపోస్తుల కార్యములు గుర్తుందండి ఎవరికన్నా? 11:26 అపోస్తుల కార్యములు 11 ఎవరండి వీళ్ళు? శిష్యులు. 24 నుంచి మీరు చదువుకోగలిగితే ముందు నుంచి వీళ్ళు శిష్యులు అనమాట. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. ఎవరండి వీళ్ళు? శిష్యులు. బహుజనులకు వాక్యాన్ని బోధించారంట. ఈరోజు వాక్యం చదువుకోవడమే కష్టమైపోయింది, అవునా కదండి? అంటే ఈరోజు వాక్యం బోధించిరంటే ఈరోజు చదువుకుంటున్నారా, నేర్చుకుంటున్నారా? ఏమైనా ఉందా? లేదు. వాక్యం పట్ల శ్రద్ధ లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏం చేశారండి వీళ్ళు? వాక్యం అంటే ఈరోజు మనిషి మీరు క్రైస్తవులుగా పిలువబడాలి అంటే మీలో ఏముండాలి? వాక్యం. ఈరోజు ఒక అతను వచ్చి మా నాన్న మా అమ్మ క్రిస్టియన్స్, నేను కూడా క్రిస్టియన్ అంటాడు. తీరా వాక్యం గురించి అడిగితే ఒక అతను వచ్చి నేను ఇలాగా పలానా దిక్కున బాప్తిసం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ అంటాడు. వాక్యం గురించి అడిగితే లేదంటే. అంటే సమాజం ఎలా మారిపోతుందంటే క్రిస్టియన్ అనేది లేకపోతే క్రైస్తవుడు అనేది ఒక మతానికి వృద్ధి. ఇది ఒక మతం, మేము కూడా ఒక మతం అనుకుని ఇలాగా ఆ మతం అనే ముసుగులో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈరోజు క్రైస్తవుడు. కానీ అక్కడ అలా కాదంట. 1వ శతాబ్దంలో అంతియోక వాళ్ళు శిష్యులు ఉన్నారు కదా, ఈ శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరు శిష్యులు వీళ్ళు?
యేసుక్రీస్తు వారి శిష్యులు. మీరెవరు, నేనెవరు? యేసుక్రీస్తు వారి శిష్యులు. మనము క్రైస్తవులని పిలువబడాలి అండి. మనల్ని చూస్తే ఇతను క్రైస్తవుడు అని ఎవరని చెప్తారా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఇది మన ప్రవర్తనలో ఉండాలి, మనలో ఉండాలి. ఈ ప్రవర్తన మనం మార్చుకోవాలి. ఒక క్రైస్తవుడిగా బ్రతకడానికి, క్రీస్తులో బ్రతకడానికి మార్చుకోవాలి. అయితే క్రైస్తవుణ్ణి యేసుక్రీస్తు వారికి ఇలా వీళ్ళిద్దరిని కలుపుతూ యేసుక్రీస్తు వారిని ఒక క్రైస్తవుడిని పక్కన పెట్టి యేసుక్రీస్తు వారికి ఉన్న క్వాలిటీస్, క్రైస్తవుడికి ఉన్న క్వాలిటీస్ కనుక మీరు ఒక లిస్ట్ రాస్తే ఏమైనా పోలుకుంటుందండి? పోలుకుంటుందా? క్రీస్తు వారు బ్రతికినట్టు మనం ఏమైనా బతకగలదామా? లేదు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రియులారా, క్రైస్తవులని లేదా తన శిష్యుల్ని ఏమని అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నారో వాళ్ళని ఏమంటున్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఏమై ఉన్నారండి? ఉప్పు అంటే కూరలో వేసుకుని ఉప్పే కదా, అంతేనా? ఉప్పు అయ్యి ఉన్నారంట. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో అప్పుడే క్రైస్తవులు కాదండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులు కాదు, యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోలేదు. మొట్టమొదట ఎవరు క్రైస్తవులు అనబడ్డారు? అంతియోకయలో శిష్యులు. ఎప్పుడది? సందర్భం తెలియాలి, కాలం తెలియాలి, అవునా కదా? ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చనిపోక ముందర జరుగుతున్నది ఇది. చనిపోయిన తరువాత అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు జరుగుతున్నది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది. ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారిని వెంబడించే శిష్యుల్ని ఏమంటున్నారండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు అంతియోకయలో శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ లోకానికి ఏమై ఉన్నారండి? ఉప్పు. అంతే కదండి. శిష్యులు లోకానికి ఉప్పై ఉన్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులు లోకానికి ఉప్పై ఉన్నారు. అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ఇలా ఉప్పై ఉన్న వారిని క్రైస్తవులు అనాలి, అంతే కదండి. ఇలాగా యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఇది వీళ్ళు ఉప్పై ఉన్నారంట. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని క్రైస్తవులు అనాలి. అయితే ఇదిగోండి, ఎవరైతే ఈ ఉప్పై ఉన్నారని మాట్లాడుతున్నారో ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతోటి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారు శిష్యులైతే మీరేమవ్వాలి? ఉప్పు అవ్వాలి. ఉప్పు అవ్వాలంటే ఏదో కూరలో వేసుకుని ఉప్పులాగా ఉండాలా? ఉప్పు యొక్క ఉపయోగం తెలుసుకోవాలి. ఉప్పు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి, అవునా కదండి? ఉప్పు యొక్క లాభాలు తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడే ఏమవుతుంది? ఓహో, నేను ఇలా ఉపయోగపడాలా అనేది అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారంటే, ఎందుకంటారు? ఎవరన్నా ఉప్పు తినకుండా ఎవరన్నా ఉంటారంటే? యేసుక్రీస్తు వారు టీచింగ్ ప్రొఫైల్ అండి అది. ఎందుకంటే కనిపించేది, నెక్స్ట్ మీరు రోజు వాడుకునేది చూపిస్తూ మాట్లాడతారనమాట. ఉప్పు తిన్నోడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. అంటే ఉప్పుని ఉదాహరణగా పెట్టి మీరు లోకానికి ఏమై ఉండాలన్నారు? ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. మీరు ఉన్నారండి ఉప్పు కింద ఉన్నారా? ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటి? ఉప్పు యొక్క ఉపయోగం ఏంటి చెప్పండి. ఇంకా అది ఏం కడగాలి? కుళ్ళును కడగాలి. మీరు చేపలు తెచ్చుకుంటారు కదా, చేపలు, నత్తలు, తెలుసండి పేర్లు. ఇంకా మొల్లలు అంటారు, పీతలు, ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. ఇవి అంటే నీచు, అది నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అవి కడగడానికి ఏం చేస్తారు? మీరు ఉప్పు వేస్తారు, యాంటీబయాటిక్, పసుపు వేస్తారు. అంటే ఈ ఉప్పు వేసి కడుగుతున్నప్పుడు దానికి ఏదైతే మలినం ఉందో అది పోవాలి. అర్థమైందంటే, ఈ ఉప్పు వేసి కడుగుతున్నప్పుడు మీరు ఏదైతే ఆ పదార్థం ఉందో దానిలో ఉన్న వ్యర్థమంతా పోవాలి, ఆ మలినమంతా పోవాలి, ఆ కుళ్ళంతా పోవాలి. నేను పలానా కుళ్ళిని కడిగాను అని చెప్పండి, అర్థమవుతుందండి. నేను ఇదిగో యేసుక్రీస్తు శిష్యుడిగా బ్రతుకుతున్నాను, నేను
యేసుక్రీస్తు శిష్యుడిగా రోడ్డు మీద నడుస్తున్నాను, నేను యేసుక్రీస్తు శిష్యుడిగా డ్యూటీకి వెళ్తున్నాను, నేను యేసుక్రీస్తు శిష్యుడిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాను, నేను యేసుక్రీస్తు శిష్యుడిగా లోకమంతా తిరుగుతున్నాను, నేను యేసుక్రీస్తు శిష్యుడిగా ఒక కుళ్ళును కడిగాను అని చెప్పగలరా? అర్థమైందంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఇదిగో ఉప్పు యొక్క ఉపయోగం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో రుచిగా ఉండాలి. రుచి కూర, చికెన్ కర్రీ మంచి మసాలాలన్నీ వేసేసి వండిన తర్వాత ఉప్పు వేయలేదనుకుంటే, ఉప్పు సరిపడా లేదంటే ఏం ఉపయోగం ఉండదు. మీరు కర్రీ ఎంత బాగా వండుకున్నా ఉప్పు లేకపోతే తినలేరు. అవునా కదంటే? అంటే మీకు ఇంకొక విషయం తెలుసా? స్వీట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేస్తారు. మీరు స్వీటే అని కాదండి, స్వీట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఓన్లీ బెల్లంతో వండి వంటలు బెల్లంతో వండేస్తారు, అలాగే షుగర్తో వండి వంటలు షుగర్తోటే వండేస్తారు. కానీ అవి టేస్ట్ రావడానికి సాల్ట్ వేస్తారు అందులో, అందుకనే అవి టేస్ట్ వస్తూ ఉంటాయి. అలాగా ఉప్పు అనేది ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్. ఇంకొకటి ఏంటంటే, రెండోది ఏం చెప్పుకున్నాం? కుళ్ళును కడుగుతుంది. ఇది ఇంపార్టెంట్. కుళ్ళును కడుగుతుందంట. అయితే ఈరోజు మనం గనక ఆలోచించుకుంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే, క్రైస్తవులుగా ఎన్నో శాఖల కింద విడిపోయామండి. క్రైస్తవులుగా ఎన్నో శాఖల కింద విడిపోయాం. ఇప్పుడు మీతో ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా గొడవ ఉంటే వాళ్ళని విడిచిపెట్టి ఇటు రావడం, అలాగా ఒక్కొక్క శాఖ సువార్త చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ శాఖల కింద విడిపోయారు, కానీ కుళ్ళును కడుగుతలేదు. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో? శాఖల కింద విడిపోతున్నారు. విడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? మీరు ఇంట్లోకి ఆశీర్వాదో లేకపోతే టాటా సాల్ట్ కొనుక్కున్నారంటే, ఏదో కొనుక్కుని తీసుకొచ్చారు, వాళ్ళ ఇంట్లో కూడా అదే సాల్ట్ వాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఇదే సాల్ట్ వాడుతున్నారు. ఇప్పుడు సాల్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? కుళ్ళుని కడగాలి, నోటికి రుచిగా ఉండాలి. అంతేనా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సాల్ట్ పని చేయట్లేదు అనుకోండి, ఎంత సాల్ట్ వేసినా నోటికి రుచిగా లేదు, తినలేకపోతున్నాడు. ఎంత సాల్ట్ వేసి కడుగుతున్నా అది వదలట్లేదు, ఆ మలినం అనేది పోవట్లేదు అనుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్కి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. అంటే ఇదిగో, ఎప్పుడైతే క్రైస్తవుడిగా నువ్వు ఒక పని చేయాలని నిర్ణయించుకున్నావో, ఓకే, క్రైస్తవుడిగా నీకు అక్కడ ఏదైనా విరోధం ఉండి ఒక దిక్కి వెళ్ళిపోయావో, ఇక్కడికి వచ్చాకైనా మనం ఏం చేయాలి? కుళ్ళును కడగాలండి. నువ్వు అక్కడవే అని బాధపడుతున్నావా? నువ్వు అక్కడవే కుళ్ళు కడగాలి. అర్థమవుతుందండి? సాల్ట్ వేసారు వండేసిన తర్వాత లంచ్లో పెట్టిన తర్వాత సాల్ట్ కొద్దిగా తక్కువైందండి అంటారు. అవునా కదండి? సాల్ట్ కొద్దిగా తక్కువైందండి అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ కొద్దిగా తీసి మళ్ళీ కలుపుతారు. ఈ కలిపిన వ్యక్తే నువ్వు అవ్వచ్చేమో. అర్థమవుతుందండి? అంటే ఒక సమిష్టిగా నువ్వు కష్టపడితేనే, ఇదిగో క్రైస్తవుడుగా, నేను ఈ లోకల్లో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వారితో పాటు నేను కూడా కష్టపడాలనే ఒక ఆసక్తి, ఆశ, ఇదిగో దేవునికి నేను ఉపయోగపడాలి అనుకుంటే మీరు ఎలా ఉంటారంటే కుళ్ళును కడిగేలా ఉంటారు. ఎందుకంటే ఉప్పు యొక్క ఉపయోగం అంటే అదే. మీరు కళ్ళుప్పు తెచ్చుకుని దాన్ని కడుగుతున్నప్పుడు ఏంటి అక్కడ మీకు కనిపించేది ఏంటంటే, అక్కడ కనిపించేది ఏంటి? దేనికైనా ఉప్పు వాడతారండి ఎక్కువ. ఏదైనా చెడు ఏదైనా తీసివేయాలన్నా ఈ ఉప్పుని ఎక్కువ వాడుతూ ఉంటారు. అయితే ఉప్పు బాగున్నంత వరకు ఓకే. ఆ ఉప్పు యొక్క ఎలా ఎవరు పెట్టుకున్నా నోట్లో అలా నాలుగు టచ్ చేస్తే ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుందా? ఒకరికి చేదుగా అలా ఉంటుందా? ఉప్పు రుచి అందరికీ ఒకటే. మరి ఈరోజు క్రైస్తవులు ఎందుకు లేరు అలాగా? అర్థమవుతుందండి? అంటే క్రైస్తవులు శాఖలుగా విడిపోతున్నారా? ఒకే బైబిల్ కలిగిన వ్యక్తి ముక్కలు అయిపోతున్నాడా? ఒకే బైబిల్ కలిగిన వ్యక్తి ఆ బైబిల్కి లోబడటం లేదా? ఒకే బైబిల్ కలిగిన వ్యక్తి అందరూ ఏండి, నా దగ్గర వేరే బైబిల్ ఉన్నదని చూపించండి. ఈ 66 పుస్తకాలు కాకుండా నా దగ్గర వేరే బైబిల్ ఉందండి అని చేయొద్దండి. వేరే బైబిల్ ఉందన్న వాళ్ళు ఉందండి మీ దగ్గర? ఈ 66 పుస్తకాలు గలదే క్రైస్తవునికి ప్రామాణికమైన
గ్రంథం. మరి ఈ గ్రంథంలో రాయబడిన మాటలని, ఇదిగో మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారన్నారు కదా, ఈ ఉప్పై ఉన్నారన్న ఆ భావాన్ని తీసుకుని ఎంతమంది నేను ఈ లోకంలో కుళ్ళుని కడగాలి అని బయలుదేరారు. చికెన్ శుభ్రంగా కడుక్కుని వండుకుని తినేద్దాం, కానీ లోకంలో కుళ్ళు మనకెందుకంటే, ఏమంటే అంతేనా? ఆదివారం చక్కగా ఆరాధనకు రావాలి. అక్కడ ఏదో చికెన్ షాపులో కొద్దిగా చికెన్ పట్టుకెళ్ళి అందులో ఉప్పేసి కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మనం ఏం కుళ్ళు కడుగుతామంటే? ఉప్పుతో పోలుస్తున్నారు కదండి యేసుక్రీస్తు వారు. మరి ఉప్పుతో పోలుస్తున్నప్పుడు నువ్వు ఏ కుళ్ళుని కడగాలి? ఏంటి ఆ కుళ్ళు? నీలో ఉన్న పాపం. అంటే మనలో ఉన్న పాపాన్ని కడగాలి. మనలో ఉన్న పాపాన్ని అదిగో ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడా, ఇదిగో కాలిపోతున్నాడు, మంటల్లో ఉన్నాడండి. అంటే పాపం చేస్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తాడు? నిత్యాగ్నిది అంటున్నా. ఇప్పుడు మీరు పాపం చేస్తున్న వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా చూడాలి? మీ కళ్ళతోటి, శారీరకంగా కాదండి, మీలో ఆత్మరూపంగా చూడాలి. ఏం చూడాలి అక్కడ? అతను మంటల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి అతను? కనిపిస్తారా మీకు అలాగా? అంటే మనోనేత్రాలతో ఎప్పుడు మీరైతే చూస్తారు, ఇదిగో ఇతను కాలిపోతున్నాడు, ఇతను ఈ క్షణాన్ని చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఏమంటే ఎవరైనా జాలి పడుతున్నారా? అలాగా కనికరం ఏమైనా చూపిస్తున్నారా? లేదు. ఈరోజు ఎలా ఉందంటే, దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. నేనంటే ఈయనకి పడదు, ఈయనంటే నాకు పడదు. ఇది కాదు కావాల్సింది దేవునికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. నువ్వు ఇంట్లో ఉన్నా దేవుని గురించి ఆలోచించాలి. నువ్వు ఎక్కడున్నా దేవుని గురించి ఉన్నతంగా బ్రతికేలా ఉండాలి. ఇదంటే దేవునికి కావాల్సింది. మీరు నన్నని నేను మిమ్మల్ని అంటే ఏమొస్తుంది? ఏమన్నా ఉందా? మరి బైబిల్ దగ్గరికి రావచ్చు కదా, బైబిల్లో మాట్లాడుకోవచ్చు కదా. ఇలాంటివి ఉండవంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఏమండి? అందరికీ తండ్రి అయినా ఒకడేనండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. చదవండి. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వచనం ఎలా కనిపిస్తుందండి మీకు? తండ్రి దేవుడు ఒక్కడే, అంతే కదండి, దేవుడు ఒక్కడే. ఓకే, నమ్ము. అది దెయ్యములు కూడా నమ్ముతున్నాయి. అలాగా తెలుసా ఈ విషయం మీకు? దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయండి. మరి దెయ్యాలు నమ్మినట్టు ఓకే, మనం నమ్ముకున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఇది ఖరారైపోయింది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ వచనాన్ని తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకున్నాం అనుకోండి. ఈ వచనాన్ని తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటే మనం ఏమవుతాం? అపార్థం చేసుకుంటాం. అంతేనంటే అపార్థం చేసుకుంటాం. వాక్యాన్ని అపార్థం చేసుకుంటే ఏమైనా లాభం ఉందా? నష్టం ఏమైనా ఉందా? ఎలాంటి నష్టం ఉంటుందండి? వాక్యాన్ని అపార్థం చేసుకుంటే విత్ బైబిల్ ప్రూఫ్తో వాక్యాన్ని అపార్థం చేసుకుంటే ఏమైనా నష్టం ఉందా? ఎవరైనా చెప్తారు రిఫరెన్స్? పేదరి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఏం రాశాడండి పౌలు గారు ఏం రాశారు? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు. అంతేనండి, పేతురు గారు పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక. అంటే ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు ఎవరి గురించి చెప్తున్నారు? పౌలు గారి గురించి చెప్తున్నారు. ఇప్పుడు చదవండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. 14 పత్రికలు ఉన్నాయని చెప్పుకుంటాం కదండి. పౌలు గారు ఇంకా రాశారు, ఇంకా ఉన్నాయి పత్రికలు. ఆయన నోటితో ఆయనే చెప్తాడు. అయితే ఈ 14 పత్రికలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు.
అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఎలా ఉన్నాయంటే కష్టమైనవిగా ఉన్నాయి. అంటే పౌలు గారు రాసిన పత్రికలు కష్టమైన, అంటే వాక్యం అనేది కొద్దిగా కష్టంగా ఉందన్నట్టు చెప్తున్నారు. అంతేనంటే ఇప్పుడు కిందకి రండి. గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎలా అపార్థం చేసుకుంటారంటే, అంటే స్వకీయ నాశనం అంటే నేను ఉరి పెట్టుకుని చనిపోయాను. ఎవరి నాశనం ఇది? నా స్వకీయ నాశనం. నేను విషం తాగి చనిపోతున్నాను. ఎవరి నాశనం? నా స్వకీయ నాశనం. ఇప్పుడు అలాగే వాక్యాన్ని అపార్థం చేసుకుంటే అంటే నాకు నేనే చంపేసుకుంటున్నానని అర్థం ఉందండి. వాక్యాన్ని అపార్థం చేసుకుంటే ఎవరికి ఆ నాశనం? మనకే. నష్టం ఎవరికి? మనకే. అంటే అపార్థం చేసుకోకూడదు. ఏమండి, ఇప్పుడు ఒక చీర కొనుక్కుంటున్నారనుకో, ఒక డ్రెస్ కొనుక్కుంటున్నారనుకో, లేదంటే మీకు సంబంధించిన ఆభరణాలు, ఎందుకంటే స్పెడ్స్ తీసుకుంటున్నారు కదా. మనం ఇప్పుడు స్పెడ్స్ తీసుకునేటప్పుడు వెంటనే వెళ్ళి ఇలా తీసుకుంటారంటే ఎంత టైం ఉంటారు? లెన్స్ కార్ట్లోకి వెళ్ళారనుకోండి, ఎంత టైం ఉంటారు అందులో? ఓకే, మీరు చీరకు కానీ పంజాబీ డ్రెస్ కానీ ఏదైనా ఒక డ్రెస్కి వెళ్తే ఎంత టైం ఉంటారంటే ఉంటారా? గంటలు వెయిట్ చేస్తాం, అవునా కదా. వాక్యం దగ్గరికి వచ్చేసరికి అంటే వాక్యాన్ని పరిశీలించే అవసరం లేదా? ఏమండి, డ్రెస్ మీరు ఏది వేసుకున్నా అది అందంగా కనిపించకపోయినా మీకు ఏమి నాశనం ఏమి ఉండదు, మీకు అపాయం ఏమి ఉండదు, మీ శరీరాన్ని కప్పుతుంది. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమవ్వాలి? మీకు నాశనం ఉంది. అంటే ఇలా నాశనం తెచ్చుకునేవారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై నిరీక్షణ కూడా ఒకటే. మిమ్మల్ని ఎలా పిలిచాడంటే దేవుడు ఒకే నిరీక్షణ. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఇవన్నీ చెప్పుకుంటున్నారు కదండి. చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు చదవండి, కంటిన్యూగా వెళ్ళండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఇప్పుడు ఇక్కడ ఆగండి. పైన తండ్రి గురించి డైరెక్ట్ చెప్పేయచ్చు కదా, అర్థమవుతుందండి. తండ్రి గురించి డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. తండ్రినే ఇదిగో దేవుడు ఒక్కడే, ఇదిగో బాప్తిస్మం ఒక్కటే, ఇవన్నీ చెప్పొచ్చు కదా. మళ్ళీ ప్రభువుని ఎందుకు ఎంటర్ చేశారు? ఆత్మని ఎందుకు ఎంటర్ చేశారు? ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడ బాప్తిస్మం ఒక్కటే అని ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఇవన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏంటి? ఆలోచించారండి. అంటే ఏదో నాకు ఒక వచనం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదు. ఏదో నాకు బైబిల్లో ఈ రిఫరెన్స్ కనిపించింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదండి. ఎందుకు వ్రాయబడింది, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, ఇలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ఇంకా ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కూడా ఒక్కటే. ఏంటా నిరీక్షణ ఏంటండి? నేను పరలోకం వెళ్ళాలి. పరలోకమే నిరీక్షణ, నిత్య జీవమే నిరీక్షణ. ఈ లోక సంబంధమైనది కాదండి. క్రైస్తవుడు అంటే ఈ లోక సంబంధానికి బ్రతికేవాడు కాడు. నిరీక్షణ కూడా ఒక్కటే. అయితే ఇక్కడ ఏమంటారంటే ప్రభు విషయమే ఒక్కటే నిరీక్షణ, అందుకే పిలువబడ్డారు మీరు. నెక్స్ట్ ఇప్పుడు పైన ఆత్మ ఒక్కటే అన్నారు, మళ్ళీ ఇక్కడ ప్రభు ఒక్కడే. ఎన్నిసార్లు చెప్తారండి? ఒక్కడే అనడానికి, నేను వెంకటని అని చెప్పడానికి నేను ఒక్కడనే, వెంకటో ఒక్కడే ఇలా చెప్పుకుంటానండి. అర్థమవుతుందా మీకు? నేను ఒక్కడనే, వెంకటో ఒక్కడే, నేను కూడా ఒక్కడనే, నా శరీరము ఒక్కటే, ఇలా చెప్పుకుంటానా? ఆలోచించిన ప్రియులారా, ఎందుకు రాస్తున్నారంటే ఇదిగో శరీరం ఒక్కటే ఉంది, ఆత్మ కూడా ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అయ్యుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే. కామ పెడుతున్నారు చూడండి. కామ అంటే కంటిన్యూషన్ ఉంది. ఇంకా ప్రభువు ఒక్కడే ఉన్నాడు,
ఇంకా విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఏమండి, ఒకే విశ్వాసంతో ఉన్నారా? మీ విశ్వాసం మీది, నా విశ్వాసం నాది అంటలేదా? ఈరోజు అంటున్నారు కదా. మరి అందరి దగ్గర ఒకే బైబిల్ ఉందే, 66 పుస్తకాలు ఉన్నాయి. మరి 66 పుస్తకాల్లో అది ఎందుకు ఇమిడ్చుకోవట్లేదు మనిషి? అది ఎందుకు అర్థం కావట్లేదు? ఇంకేమంటున్నారంటే బాప్తిస్మము ఒక్కటే. ఏమంటే బాప్తిస్మము తీసుకునేటప్పుడు అందరికీ ఒకటేనప్పుడు మనకి ప్రభువు ఒక్కడే ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ప్రభు అంటే మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి. చదువుకునేటప్పుడు క్యాపిటల్ లెటర్స్, బోల్డ్ లెటర్స్ రాస్తారు. అంటే ఒత్తుగా రాసేటప్పుడు అక్కడ ప్రభువు అంటే తండ్రి అయిన దేవుని గురించి అని అర్థం. ఇది ఎవరికి అంటే చాలా చదువుకునే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అవి తెలియాలి. తండ్రి అయిన దేవుడు గురించి రాసేటప్పుడు బోల్ట్గా థిక్గా రాస్తారండి ప్రభు అని. నెక్స్ట్ యేసుక్రీస్తు వారి గురించి చెప్పేటప్పుడు మామూలుగా నార్మల్ లెటర్స్ ఉన్నాయి కదండి, అలా రాస్తారు. అంటే ఈ రెండింటికి డిఫరెంట్ తెలియకపోతే ఎవరు గురించి మాట్లాడుతున్నారో తెలియదు. ఇప్పుడు 2 వెంకట్లు ఉన్నారనుకోండి, లేదంటే 2 రాంబాబులు ఉన్నారనుకోండి. ఇప్పుడు రాంబాబు గారితో మాట్లాడారు అని చెప్పాం. ఏ రాంబాబు గారితో ఏ ఎం అనుకోండి. అంటే ఏ ఎం అంటే ఏ రాంబాబు గారు ఎం రాంబాబు గారితో మాట్లాడారు, అంతేనా? ఇది అర్థం. ఇప్పుడు ప్రభువు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అన్నారు కదా. ఇప్పుడు ప్రభువు నా ప్రభువుతో మాట్లాడాడంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది. చూడొద్దండి, ఇవన్నీ మీకు తెలిసినయే, నేను చెప్పుకుంటూ వెళ్తాను. ప్రభువు నా ప్రభువుతో మాట్లాడాడంటే ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు? దావీదు గారు రాస్తున్నారు మళ్ళీ, అవునా కదా. అంటే ఇలా బైబిల్ని అర్థం చేసుకునే విధానం రావాలి. ఒక్కడే కదా అంటున్నాడు, ఒక్కటే కదా అంటున్నాడు అంటే ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు కూడా ఒక్కడే, పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కడే. అదే కదండి చెప్తున్నారు. అది చెబుతూ కింద మళ్ళీ మీరేమైనా అపార్థం చేసుకుంటారేమో అని తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే ఇలా చెప్తున్నారండి. అంటే ఇలా మనం చదువుకుంటూ వెళ్తే వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. అంతే కదండి, ఇలా చదువుకున్నప్పుడే అర్థమవుతాయి. ఇప్పుడు రక్షణ అనేది ఉంది. రక్షణ గురించి మనం ఆలోచిస్తే రక్షణ అనేది ఉన్నది. ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది మనకి? బాప్తిసం తీసుకుంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓకే, ఇదిగో ఈయన యేసుక్రీస్తు వాడిని నమ్మేశారు, ఈయన తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చేద్దామా? అయిపోయిందా రక్షణ? ఏమండి అయిపోయిందా? రోమపత్రిక 10వ అధ్యాయం తీయండి అమ్మా. 10వ అధ్యాయము 9వ వచనం. అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో. యేసు ఏమని ఒప్పుకోవాలండి? మీరు యేసు ప్రభు అనే కదా నమ్ముతున్నారు, ఇంకా ఒప్పుకోవడం ఏంటి? చూడండి అక్కడ జాగ్రత్తగా చూడండి. యేసు అని గ్యాప్ ఇచ్చారు, చూసారా? యేసు అని గ్యాప్ ఇచ్చారు. అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, కామా ఇచ్చారు మళ్ళీ. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అన్నారా? అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అనే కదండి మనం ఒప్పుకుంటున్నాం. అలా కాదంట, యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంట. అర్థమైంది మీకు? యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంట. అంటే యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ప్రభు అంటే చిత్తం ప్రభు అంటారు కదండి రాజు దగ్గరికి వెళ్ళి. అంటే ప్రభు అంటే ఏంటి? రాజు. రక్షకుడిని రాజుగా అంగీకరించాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకుని ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు? పునరుద్ధాన దినం. ఇప్పుడు యేసుక్రీస్తు వారే లేచారంటారా? అనరా? మనం ఫ్లోలో అనేస్తాం, యేసుక్రీస్తు వారు 3వ రోజున లేచారు. నేను కూడా అంటానండి, దానికి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కానీ మనం ఫ్లోలో అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కింద వచ్చి నుంచి చదవండి ఏమంటున్నారు? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని. ఎవరు లేపారంట? ఎవరు లేపారంట? దేవుడు ఎవరిని లేపాడంట? యేసుక్రీస్తు వారిని ఎక్కడి నుంచి లేపాడు? మృతులలో నుంచి లేపాడంట. దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపెనని. చదవండి. లేపేనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. విశ్వసించకపోతే ఇప్పుడు మనం ఫ్లోలో ఏమనేస్తామండి? దేవుడే, యేసుక్రీస్తు వారే లేచారు అంటాం కదండి. ఇప్పుడు మరి అంటే రక్షింపడం అంటే అంతే కదా. దేవుడు ఇదిగో ఆయనను యేసుక్రీస్తు వారిని లేపెనని, ఎక్కడి నుంచి? మృతుల్లో నుంచి లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడతావు. అలా అనకపోతే, అలా విశ్వసించకపోతే రక్షింపడం.
ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు మరి ఇది అర్థమవుతుందంటే, అంటే మరి దీన్ని తీసుకోవద్దా? తీసుకోవాలి. అంటే రక్షణ అనేది ఓన్లీ బాప్తిస్మం ద్వారా రాదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడెక్కడ ఎన్ని వచనాలతో అయితే మీరు కూడి ఇదిగో రక్షణని మీకు అందిస్తున్నాడో అప్పుడే ఆ రక్షణ మనం పొందుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని విశ్వసించాలంట? చదవండి వచనం ఇప్పుడు కంప్లీట్గా చదవండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడే మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షింపబడదు. అంటే నమ్మి బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి? ముందు ఇది చేయాలి. అర్థం? నమ్మి అంటే ఏం నమ్మాలండి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి ఏం నమ్మాలి? ఇది అర్థమవుతుందండి. బైబిల్ ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నమ్మి బాప్తిసం పొందినవాడంటే ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? ఇప్పుడు అడుగుతారండి, ఇప్పుడు మనం క్రైస్తవేతరులకు కానీ ఎవరి దగ్గరికి కన్నా వెళ్ళి ఏమండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏం నమ్మాలి? నా ప్రభువుని దేవుడు లేపాడు, నన్ను ఒకరోజు లేపబోతున్నాడు. ఇదేంటి సువార్త. ఆయన మరణ పునరుద్ధానములే సువార్త. చాలా మందికి తెలియదు. ఆయన ఎప్పుడైతే ఆయన మరణం ఈ లోకానికి రక్షించడానికి మరణించాడు కదా, ఆయన సమాధి చేయబడ్డాడు కదా, 3 దినాలు సమాధిలో ఉన్నాడు కదా, సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు కదా, ఇది సువార్త. ఇది మనకు జరగబోతుంది. ఇవి వచ్చే ఆయన ఎప్పుడైతే వస్తున్నాడు అప్పుడు ఇది జరగబోతుంది. ఇదే సువార్త, మహా సంతోషకరమైన సువార్తమానం అంటారు కదా, అది అప్పుడుది కాదండి. యేసుక్రీస్తు పుట్టిన గురించి కాదు, కలగబోవు అని మాట్లాడతారండి. అక్కడ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త నెట్లో ఉంటుందండి, మాట్లాడాను ఆల్రెడీ దీని గురించి. ఓకేనా? అంటే కలగబోయేదంటే ఏది? యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు, సమాధి చేయబడుతున్నారు, 3వ దినాన్న లేపబడుతున్నారు. ఇది సువార్త. అంటే ఇలా నమ్మాలంట. ఇలా నమ్మి ఇంకొక మాట ఉంటుంది చూడండి, అక్కడే ఇంకొక మాట ఉంటుంది రక్షణ గురించి. 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపడు. ఇప్పుడు ఏం చేయాలంట? మళ్ళీ ఇదిగో ఇలా విశ్వసించాలంట, ప్రభువు నామమును బట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఏమంటే ప్రార్థన చేస్తే సరిపోతుందా? మరి మొదటిది చేయాలి, రెండోది చేయాలి. అంటే ఇలా చేస్తేనే మనం రక్షింపబడతాం. ఇప్పుడు మరి ఇక్కడతో క్లోజ్ అయిపోవచ్చా? ఆగిపోవచ్చా? ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే బాప్తిస్మము దగ్గర ఆగిపోయారు. ఏమంటారు? నువ్వు రక్షణ పొందుకున్నావా? రక్షణ పొందుకున్నావా అంటే ఏంటి? బాప్తిసం తీసుకున్నావా అని అడుగుతారు. అంతేనండి, వేరేలాగా ఏమన్నా అడుగుతారా? ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు అంటే రక్షణ పొందుకున్నావా అని. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే సరిపోయిందా? ఎక్కడ ఆగిపోయారండి? అది అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇదిగో ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నమ్మి బాప్తిసం పొందాలి. మరి నమ్మి బాప్తిసం పొంది ఇవన్నీ తెలిస్తే సరిపోయిందా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. 13వ వచనం చదవండి. 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే అంతం వరకు సహించాల. ఏ అంతం అంటే మీరు చనిపోయే లోపు ఎలా బ్రతకాలంట? సహించాలంట. ఏం సహించాలి? ఇది యేసుక్రీస్తు వారిని నమ్మితే శ్రమలు వస్తాయి, యేసుక్రీస్తు వారిని నమ్మితే బాధలు వస్తాయి. అవునా? శిష్యులకు వచ్చినాయా? రాలేదా? మరి శిష్యులకు వచ్చినాయి మనకెందుకు రావట్లేదు? అంటే మనం క్రైస్తవులం కాదండి అనుకోవచ్చండి. అలాగా అనుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఉందా మాట? ఉందండి. ఎక్కడుంది? తీయండి, అందరూ తీసి చదవండి. ఎవరొకరు చెప్పండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. రిఫరెన్స్ పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఉందండి? అబద్ధం చెప్పానండి నేనేమన్నా? క్రైస్తవుడైనందుకు ఏం అనుభవించాలంట? బాధ అనుభవించాలి. బాధలు వస్తాయి. బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దూషించకూడదు, ఆ పేరును బట్టి తిట్టకూడదు. అంటే వెళ్ళిపోవట్లేదా? ఈరోజు నేను క్రైస్తవులోకి వచ్చానండి, నాకేమీ అంతగా లేదు, అంతగా నాకేమీ ఇది అవ్వలేదు, జాబ్ పర్పస్ నేను దేవుడిని నమ్మాను, అయినా నాకు జాబ్ రాలేదు అని వెళ్ళిపోయే వాళ్ళు లేరా? అంటే ఉన్నారా? అంటే ఇలా ఎందుకు జరుగుతుంది? నువ్వు క్రైస్తవుడయ్యావంటే నీకు బాధ వస్తుంది. అది ఎంతో కాలం ఉండదు, మళ్ళీ కొంతకాలం ఉంటుంది. ఈ బాధ అనుభవించినప్పుడు ఏమి చేయాలంట? మీరు సిగ్గుపడకూడదు, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. అంటే ఇలాగా మనం క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి, అన్నీ ఉంటాయండి.
అయితే ఈ బైబిల్లో మాటలు మీరు ఎప్పుడైతే ముందు చదువుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు బైబిల్ దగ్గరికి వస్తున్నారో, వచ్చిన వెంటనే ఇది ఏదో నేను ఒక పేపర్ లాగా లేకపోతే ఒక నోట్బుక్ లాగా ఏదో ఒక పుస్తకం లాగా చదవాలని మాత్రం అనుకోకూడదు. ఎప్పుడూ ఆలోచించకూడదండి అలాగా. ఎలా ఆలోచించాలి మరి? ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారంటే, బైబిల్ ఇక్కడికి వచ్చి చదువుతున్నారు కదా, ఈ చదివినప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి? మీ ఆలోచన ఎలా ఉండాలి? ఈ ఆలోచన ఎలా ఉండాలో చెప్తారు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలా ఉండాలండి మన గ్రహింపు? ఎలా ఉండాలి? మీరు బైబిల్ తీసి చదువుతున్నారు, ఇప్పుడు ఎలా ఉండాలంట మీ గ్రహింపు? మొదట మీరు ఎలా గ్రహించుకోవాలంట? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టు కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా ఎలా పలికారంటే, పౌలు గారు ఎలా పలికారు, యోబు గారు ఎలా పలికారు, మోషే గారు ఎలా పలికారు, ఇలా కదా రాసింది. అంటే దేవుని ప్రతిదానికి ఎవరి మూలం? దేవుడు. అంటే మనం ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తున్నామో, ఓపెన్ చేసిన వెంటనే ఇదిగో ఇది దేవుని మూలముగా మనకు వచ్చింది, ఇది మనుషులు రాసింది కాదు అని మన తలంపు ఉండాలండి. ఇలా ఎప్పుడైతే చదువుతూ ముందుకు వెళ్తారో ఇదిగో ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి మనకి, ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయంటే. ఏమండి, ఈరోజు బైబిల్ చదువునోళ్ళు ఎన్నో కనిపెట్టారు, అవునా? థామస్ ఆల్వా ఎడిసన్ అండ్ బల్బు కనిపెట్టాడు ఈరోజు. అందుకనే లేదంటే మనం చీకట్లో ఉండాలి. అంటే ఇవన్నీ ఏంటి? బైబిల్లో ఉన్న వచనాలు తీసుకునే వాళ్ళు కనిపెట్టారు. బైబిలే వాళ్ళకి స్ఫూర్తి. వాళ్ళని అడిగితే చెప్తారండి ఇవన్నీ. అంటే మీరు ఈ బైబిల్ చదివినప్పుడు ఎవరు మైండ్ గ్రహింపు ఉండాలి మనకి? దేవుడు. ఎప్పుడైతే ఈ ఆలోచనతో మీరు ఉన్నారో అప్పుడే మీకు ఇవన్నీ ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు క్రైస్తవులు అయిపోయారు కదా, మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు కదా, మిమ్మల్ని ఉప్పు అంటున్నాడు కదా, మరి మీరు చేయవలసిన పని ఏంటి? నేను ఏం చేయాలి? నాకేమైనా పని ఇచ్చాడా దేవుడు? నాకేమైనా పని ఉందా? ఏమంటే సూర్యుని పెట్టాడు కదా, సూర్యుని పెట్టాడా? సూర్యుని పని ఏంటి చెప్పండి? వెలుగు ఇవ్వాలి. చెప్పాడా? దాని పని దానికి చెప్పాడంటే చెప్పాడా? చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు ఏమంటే, మళ్ళీ చదవండి, జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలు, ఇక్కడ కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండునుగా కనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉన్నాయంట. అంటే ఇప్పుడు సూర్యుడిని ఎందుకు చేశాడండి? కాలాలు రావాలి, సమయాలు రావాలి, ఇవన్నీ మనం కాల్కులేట్ చేసుకోవాలి, అంతే కదండి. ఒక సంవత్సరం నీ ఆయుష్ తగ్గిపోతుంది. చాలామంది బర్త్డే చాలా ఘనంగా చేసుకుంటారు, కానీ అక్కడ ఒక సంవత్సరం తగ్గిపోయిందని. అంటే చావు దినం రేపని తెలిసిపోయింది అనుకోండి, ఈరోజు ఎలా ఉంటావు నువ్వు? నేను రేపు చనిపోతానని తెలిసిపోయింది అనుకోండి, ఎలా ఉండాలి? కేక్ కట్ చేద్దామా? అంటే చెప్తున్నానండి, ప్రజల యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే, దేవునిలోకి ఎప్పుడైతే వస్తావో మీ ఆలోచనలన్నీ మారిపోతాయి. ఇప్పుడు దేవునిలోకి వచ్చేసారు, మీరు క్రైస్తవులుగా బ్రతుకుతారు. మీరు ఏం చేయాలి అసలు? మిమ్మల్ని ఉప్పు అంటున్నాడు కదా, మీరు ఈ కుళ్ళుని ఎలా కడగాలి? మీరు కుళ్ళు కడగడం కాదు, మీరు లోకంలో ఉన్న కుళ్ళుని కడగాలంట. ఎలా కడగాలి చెప్తున్నారు చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఊహించేసుకుందాం. అంటే 1:18, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. ఎవరిని బయలుపరిచాడంట? తండ్రిని బయలుపరిచాడంట. అంటే ఇది ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఏం చేశాడు ఈయన? తండ్రిని బయలుపరిచేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిచాలంటే మనం ఏం చేయాలి? అంతే అండి. ఇదిగో నేను యేసుక్రీస్తు వారిని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. ఇప్పుడు మీరు పౌలు గారి మాట కూడా తీసుకోవాలి కదా మనం కూడా. ఇప్పుడు తీసుకున్న వారిగా మనం ఏం చేయాలి? తండ్రిని బయలుపరచాలి. ఇంకొక విషయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చదువుకున్నారు? అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చేసారంట. ఈ వెలుగులోకి వచ్చిన మీరు ఏం చేయాలంట? ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏమండి, దేవుడు గుణం ఇలా ఉందని ఎవరికైనా చెప్పారా? దేవుడు అంటే ఇది అని ఎవరికైనా చెప్పారా? ఏం చేయాలంటే అండి, దేవుని గుణాతిశయములని చెప్పాలంట. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఇంకా దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు? మనమే. మరి ఏది ఇప్పుడు మనం ఇలా కనిపిస్తున్నాం కానీ ప్రచురణ ఏది లేదు. చూడండి ప్రియులారా, ఇవన్నీ చేయవలసిన పనులు. ఇంకా యోధా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. అందరు తీనండి అమ్మా. ప్రకటన గ్రంథం ముందర ఉంటదండి, 1వ పత్రిక. సందేహింపబడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని ఎలా రక్షించాలండి? అగ్నిలో నుంచి లాగినట్టు ఏం చేయాలంట? కొందరు రక్షించాలి. ఇప్పుడు కాలిపోతా ఉన్న స్టవ్ మీదకి వెళ్ళి చేయి పెడతారా? మీరు పెడతారా? పెడితే ఏమవుతుందండి? కాలిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇక్కడ ఏం చేయమంటున్నారండి? చాలా జాగ్రత్తగా చదవాలి. అగ్నిలో నుండి అంటే ఇప్పుడు ఇక్కడ మంట ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? అగ్నిలో చెయ్యి పెట్టి ఒకరిని పైకి లాగాలంట. ఈ లాగే లోపల మీ చెయ్యి ఉంటుందా? అర్థమవుతుందండి మాట? అంటే చెప్పుకోవడానికి చాలా ఈజీగా మాట్లాడేసుకోవచ్చు మాట. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాను, నువ్వు చిన్న గ్లోబ్ తయారు చేయి. అర్థమవుతుందండి? అంటే దేవుని యొక్క కార్యక్రమాలు కానీ దేవుని గురించి కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఏమంటున్నారండి ఇప్పుడు ఇక్కడ? అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించాలి. అయితే ఇప్పుడు అగ్నిలో ఉన్న వాళ్ళు ఎవరు? అగ్ని అంటే ఏంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అగ్నిలో కనిపించేవాడు ఎలా కనిపించాలి మీకు? ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను అనుకుంటే ఇప్పుడు నేను మీకు ఎలా కనిపించాలి? మైక్ పట్టుకున్నట్టు కాదు, నేను కాలిపోతున్నట్టు కనిపించాలి మీకు. ఇదిగో ఇతడు కాలిపోతున్నాడు, ఇతను మంటల్లో ఉన్నాడు, ఇతను మంటలు ఎగసెగస పడుతున్నాయి అని కనిపించాలి. వాడిని మీరు రక్షించాలి. ఏం చేయాలి ఇప్పుడు? వాక్యమనే నీళ్లు చల్లాలి, వాక్యమనే ఆహారం చిమ్మాలి, వాక్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని అందించారో ఏమవుతుందంటే జీవజలాలు ఇస్తారు కదా, ఈ జీవజలాలతో అతని మంటలు ఆరిపోతాయి. ఈ జీవజలాలతో అతని మంటల్ని మీరు ఆర్పిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే ఈ జీవజలాలతో ఆ మంటలు ఆర్పుతారో అప్పుడు మీరు ఈజీగా అతన్ని చేపట్టుకుని లాగవచ్చు. అర్థమైందండి? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, వాక్యాన్ని ప్రచురం చేయాలి. క్రైస్తవుడు అంటే ఏంటి? ఇదిగో ఆ రోజు క్రైస్తవులుగా పిలువబడ్డారంటే ఏం చేశారండి? వాళ్ళు వాక్యం చెప్పారు. మనం ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ఏమంటే ఈరోజు వాక్యం చెప్పేవారుగా ఎవరైనా ఉన్నారా? ఏదో ఆయన చెప్పుకుంటాడు మైకులో, మనం ఏం ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పట్టుకెళ్ళి సెల్ఫ్లో పడేయాలి, మళ్ళీ ఆదివారం దులపాలి దాన్ని. ఏమండి సమాజం ఇలాగే ఉందండి, సమాజం ఇలాగే ఉంది. ఇప్పుడు ఈరోజు చర్చ్ అయిపోయింది అనగానే వీడే ఇక్కడున్నవాడే సినిమాల్లో కనిపిస్తాడు, మళ్ళీ ఇక్కడున్నవాడే సాయంత్రం బార్లో కనిపిస్తాడు. ఇక్కడున్న జనమే ఇక్కడ ఫుల్ అయిపోతున్నాయి, బార్లోని ఫుల్ అయిపోతున్నట్టు ఎవరు వేరే వాళ్ళు వచ్చేస్తున్నారా జనం? ఏమండి హాస్పిటల్ ఫుల్ పోవడం లేదా? ఏమండి నేరాలు ఎక్కువ జరగట్లేదా? రోగాలు రావట్లేదు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరికో కాదు, ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు, అక్కడ కూర్చుంటున్నారు. ఇది తగదండి మనిషికి. మీరు రక్షింపబడ్డారు కదా, మీరు ఎలా అయితే రక్షింపబడ్డారు, ఇదిగో అగ్నిలో ఒకడు కాలిపోతున్నాడు కదా, వాడిని రక్షించేవారిగా మనందరం ఉండాలి. ఇది క్రైస్తవుడు పని అండి, ఇది క్రైస్తవుడు చేయవలసిన అవసరం ఇది. కాబట్టి మీరందరూ అలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ మాటలు కొద్దిగా ఆలోచించుకున్నాను తండ్రి. మరి మాటలు హృదయంలో భద్రపరుచుకుని మరి సందేహపడి వారి మీద కనికరపడి మేము ఒకరినైనా రక్షించడానికి మేము మీకు కృతజ్ఞులుగా ఉండడానికి సహాయం చేస్తారని, మీ తెలియని జ్ఞానాన్ని మాకు దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.